ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం. మరి పిట్స్ ఇండియా చట్టం, ఈ చట్టం 1784 అని చెప్పి మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, బోర్డు పైన. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టం అనేటువంటిది అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది? మీరు రెగ్యులేటింగ్ చట్టం అంటే చెప్పారు సార్, ఆల్రెడీ క్రమబద్ధం, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమబద్ధం చేశారు కాబట్టి అందుకే దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారని చెప్పి చెప్పారు. ఇక్కడ బాగుంది. కానీ మాకు వచ్చిన సందేహం, మరి దీనికి పిట్స్ ఇండియా చట్టం అని ఎందుకు పేరు వచ్చింది? క్రమబద్ధం చేశారు కాబట్టి రెగ్యులేటింగ్ వచ్చింది, మరి ఇక్కడ పిట్స్ ఇండియా చట్టం అని ఎందుకు వచ్చింది ఈ పేరు? దీనికి గల కారణం ఏంటి అనుకుంటే, పిట్స్ ఇండియా చట్టం అని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ చట్టాన్ని చేసిన బ్రిటన్ ప్రధాని సర్ విలియం పిట్స్. ఈ చట్టాన్ని చేసినటువంటి బ్రిటన్ ప్రధాని ఎవరంటే సర్ విలియం పిట్స్. సర్ విలియం పిట్స్ ఈ చట్టాన్ని రూపొందించారు కాబట్టి అందుకే ఈ చట్టం పేరు ఏమంటారంటే పిట్స్ ఇండియా చట్టం అంటారండి. సింపుల్, ఏం లేదండి. ఇక్కడ యాక్చువల్గా ఈ చట్టాన్ని చేసిన ప్రధాని పేరు విలియం పిట్స్. యాక్చువల్గా ఈ చట్టాన్ని చేసిన ప్రధాని పేరు అప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరంటే విలియం పిట్స్, కాబట్టి అందుకే దీన్ని పిట్స్ ఇండియా చట్టం అంటారు. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఇంకా కాంట్రవర్సల్ కానీ ఇక్కడ ఇంకేదో అనుమానం రావడానికి ఏం లేదండి. ఈ చట్టాన్ని చేసింది బ్రిటన్ ప్రధాని సర్ విలియం పిట్స్ కాబట్టి అందుకే దీన్ని పిట్స్ ఇండియా చట్టం అని చెప్పి చెప్తాం. సరే, ఈ పిట్స్ ఇండియా చట్టం 1784లో వచ్చింది. అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది ఒక్క మాటలో చెప్పండి. సింగిల్ వన్ వర్డ్ ఆన్సర్. 1784 పిట్స్ ఇండియా చట్టం ఎందుకు వచ్చింది? సింపుల్, ఒకటే మాటలు చెప్పండి. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టం లోపాలను సవరించడానికి ఈ చట్టం చేయడం జరిగిందమ్మా. మరి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం పిట్స్ ఇండియా చట్టం చేయడం జరిగింది. అంటే 73 చట్టం మొదటి చట్టం కదమ్మా. జనరల్గా మనం చెప్పింది ఏంది? ప్రథమ రాజ్యాంగ చట్టం అని చెప్పాం. అది మొదటి చట్టం కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా సరే మొదట మొత్తం పూర్తి అనుభవంతో రావాలంటే రాదు. వాళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు, వాళ్ళు కొన్ని తొందరపాటు చర్యలు చేశారు. అందుకే దాంట్లో కొన్ని పొరపాట్లు నేను చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం గమనించింది. అందుకే ఆ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలు సవరించడం కోసమే రూపొందించబడిన చట్టం పిట్స్ ఇండియా చట్టం. కాబట్టి పిట్స్ ఇండియా చట్టాన్ని రూపొందించిన ప్రధాని సర్ విలియం పిట్స్ కాబట్టి అందుకే ఆ పేరు పిట్స్ ఇండియా చట్టం అని వచ్చింది. అలాగే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, ఈ చట్టం ఎందుకు చేయబడిందంటే 73 రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి ఈ చట్టం చేయడం జరిగింది. మరి ఈ చట్టం ప్రకారం ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఈ చట్టం ప్రకారం ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఎగ్జాక్ట్లీ. ఈ చట్టం ప్రకారం జరిగినటువంటి మార్పులు ఏంటంటే, ఈ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. దేశంలో తొలిసారిగా ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. ఎక్కడయ్యా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో. యాక్చువల్గా అంతకంటే ముందు ద్వంద్వ పాలన లేదమ్మా. కానీ దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలన వచ్చింది. ద్వంద్వ మీన్ రెండు రకాలుగా. అయితే ఇక్కడ దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. అయితే ద్వంద్వ పాలన తీసుకొచ్చి పరిపాలన అంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే రెండు రకాలుగా. దేశంలో మొదటిసారిగా ద్వంద్వ పాలన తీసుకొచ్చి పరిపాలన అంశాలు రెండు రకాలుగా వర్గీకరించారు. ఈ రెండు రకాలు ఏంటయ్యా అంటే, ఒకటి రాజకీయ వ్యవహారాలు, రెండు వ్యాపార వ్యవహారాలు. గతంలో ఏముండేది? కేవలం వ్యాపార వ్యవహారాలే. ఎందుకంటే వ్యాపారమే. కొత్త వచ్చింది ఏంది? ఇక్కడ రాజకీయ వ్యవహారాలు. కాబట్టి ద్వంద్వ అంటే ఏంటమ్మా అంటే, సింపుల్గా చెప్పాలంటే పరిపాలించేది ఒకడు, సైన్యం బాధ్యత చూసేది ఒకడు అన్నట్టు. ఇక్కడ వీళ్ళేం చేశారు? ఇక్కడ వీళ్ళ స్టైల్లో వీళ్ళేం చేశారు? ఇంతవరకు వ్యాపారం చేసేవాళ్ళు ఇంకొక శాఖ ఏర్పాటు చేసి అది రాజకీయ వ్యవహారాలు.
ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పాలనను అంటే ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. ద్వంద్వ పాలన తీసుకొచ్చి పరిపాలనను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి రాజకీయ వ్యవహారాల కోసం ఒకరు, వ్యాపార వ్యవహారాల కోసం ఒకరు. ఇప్పుడు ఏర్పాటు చేయడం కాదు. మరి ఇప్పుడు మీకు డౌట్ రావాలి, వ్యాపార వ్యవహారాలు ఎవరు చూస్తారు, ఈ రాజకీయ వ్యవహారాలు ఎవరు చూస్తారు? ఇప్పుడు పాయింట్. అందుకేనమ్మా రాజకీయ వ్యవహారాల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వ్యాపార వ్యవహారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. మరి రాజకీయ వ్యవహారాల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అలాగే వ్యాపార వ్యవహారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. మరి రాజకీయ వ్యవహారాలు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వ్యాపార వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు గతంలో కేవలం వ్యాపార వ్యవహారాలు మాత్రం ఉండేది. కానీ వీళ్ళు కొత్తగా ఏం చేశారంటే ద్వంద్వ పాలన తీసుకొచ్చి 2 రాజకీయాలు ఒకరు చూస్తారు, వ్యాపారాలు ఒకరు చూస్తారు. రాజకీయాల కోసం బోర్డ్ ఆఫ్, వ్యాపారాల కోసం కోర్ట్ ఆఫ్. ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటి? రాజకీయ. కొత్తగా వచ్చిందేంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది ఉంటారు అనేది పాయింట్ ఇక్కడ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 ఉంటారండి. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ గతంలోది కాబట్టి ఇది 24 మంది ఉంటారండి. ఇందులో 24 మెంబర్స్. రాజకీయ వ్యవహారాలు చూసేటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 మంది ఉంటే, వ్యాపార వ్యవహారాలు చూసేటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారని అంటే 24 మంది ఉన్నారండి. 24 మెంబర్స్ ఉన్నారు, 24 మంది. కనుక అమ్మ ఇవాళ పిట్స్ ఇండియా చట్టం ప్రకారం దేశంలో మొట్టమొదటిసారి ద్వంద్వ పాలన తీసుకొచ్చారు. అది ఎక్కడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే అమ్మ పరిపాలనను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి రాజకీయ వ్యవహారాలు, 2 వ్యాపార వ్యవహారాలు. రాజకీయ వ్యవహారాల కోసం అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందంట, వ్యాపార వ్యవహారాలు అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 ఉంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది ఉంటారు. 24 మంది ఉంటారు. అయితే అంతేనా? పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఇంకేం చేయలేదా? ఇంకా చేశారండి. పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఇంకేం చేశారని అడిగే అవకాశం ఉంది. కాబట్టి పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం చేశారంటే ఇప్పుడు మీకు చెప్పాను, బెంగాల్ గవర్నర్ జనరల్కు కార్యనిర్వాహక అంటే సహాయ సహకారాలు అందించడానికి కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య ఎంత అని చెప్పాను? 4. ఎంత? 4. అయితే ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న ప్రశ్న ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించే కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 4 నుండి 3కు తగ్గించడం జరిగింది. అడిగారు గతంలో బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేటువంటి కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 4 నుంచి 3కు తగ్గించినటువంటి చట్టం ఏది? దేర్ మే బి ఛాన్స్ టు ఆస్క్. అందుకేనమ్మా ఇవాళ బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేటువంటి కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 తగ్గించారు. ఏ చట్టం ప్రకారం అంటే అది పిట్స్ ఇండియా చట్టం ప్రకారం అని చెప్పండి. పిట్స్ ఇండియా చట్టం ప్రకారం. అంతేనా? పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఇంకేం జరిగిందంటే ఇప్పుడు ఈ చట్టం పైన ఒక విమర్శకుడు ఉంది. గతంలో చాలాసార్లు అడిగాడు. ఏమడిగారంటే భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసమే ఏర్పడినటువంటి చట్టం ఏది అని అడిగాడు. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఏర్పడినటువంటి చట్టం ఏది? కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఒక చట్టం చేశారంట. ఏ చట్టం? అందుకే చెప్పండి, కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి, కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి, కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఏర్పడినటువంటి చట్టం అది పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం. మరి భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఏర్పడిన చట్టం పిట్స్ ఇండియా చట్టం అని ఎవరు విమర్శించారు? సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి, ఆధారాలతో చెప్పుకోవాలి. మరి ఎవరి విమర్శ చేసిన వ్యక్తులు? అందుకేనమ్మా భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఏర్పడిన చట్టం పిట్స్ ఇండియా చట్టం అని చెప్పి దీన్ని విమర్శించినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఆ ఇద్దరిట్లో నంబర్ 1 మార్క్స్, 2 ఎంగిల్స్. ఆ ఇద్దరిట్లో అమ్మా ఒకరు మార్క్స్, 2 ఎంగిల్స్. కనుక అమ్మ ఇవాళ మనం గమనిస్తే కనుక
పిట్స్ ఇండియా చట్టాన్ని విమర్శ చేసింది ఎవరంటే మార్క్స్ ఎంగిల్స్ విమర్శ చేశారు. ఏమన్నారు అడియా అంటే కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం ఏర్పడినటువంటి చట్టం అంట పిట్స్ ఇండియా చట్టం అంట అండి. కనుక ఇవాళ పిట్స్ ఇండియా చట్టం పైన మనకు ఉండాల్సిన అవగాహన ఏంటమ్మా అంటే ఈ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టం అని పేరు చెప్పడానికి కారణం ప్రధాని పేరు ఈ చట్టాన్ని రూపొందించిన ప్రధాని సర్ విలియం పిట్స్ కాబట్టి అందుకే పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన ప్రధాన ఉద్దేశం రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలు సవరించడం కోసం. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఈ ద్వంద్వ పాలన ప్రకారం పరిపాలన అంశాలని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి రాజకీయ, రెండు వ్యాపార. రాజకీయ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వ్యాపారం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది. బెంగాల్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 4 నుంచి 3 తగ్గించారు. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం కోసం రూపొందించబడిన చట్టం ఏది? పిట్స్ ఇండియా చట్టం. ఎవరన్నారు? మార్క్స్ ఎంగిల్స్. కనుక ఫ్రెండ్స్ ఇది పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించినటువంటి సమాచారం. రైట్ అండి. మరి నెక్స్ట్ మనకు రెండవ దశలో 1773 నుంచి 1858 లోపు మనం 1773 పిట్స్ ఇండియా మన రెగ్యులేటింగ్ చట్టం చూసాం. 1784 పిట్స్ ఇండియా చట్టం చూసాం. ఆ తర్వాత అండి నెక్స్ట్ వచ్చేసి ఇదే దశలో రెండవ దశలో 1793 చార్టర్ చట్టం 1793 చార్టర్ చట్టం. రైట్ అండి. మరి 1793 చార్టర్ చట్టం. సో మనకు రెండో దశలో 73 నుంచి 1858 లోపు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం 1773 చూసాం. పిట్స్ ఇండియా చట్టం 1784 చూసాం. నెక్స్ట్ 1793 ఇది చార్టర్ చట్టం అని చెప్పి మనం ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు చార్టర్ చట్టంకి సంబంధించినటువంటి సమాచారం దగ్గర ఎలా అధ్యయనం చేయొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ చార్టర్ చట్టానికి సంబంధించి ఫండమెంటల్ ఏంటంటే అసలు ఈ చార్టర్ అంటే ఏంటి, చార్టర్ అంటే ఏంటి. ఇక్కడ చార్టర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఘము లేదా సంస్థ, ఏదైనా ఒక సంఘము లేక సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం లేక రాజ్యాధినేత జారీ చేసేటువంటి అనుమతి పత్రాన్ని చార్టర్ చట్టము అంటాం, చార్టర్ అంటాం. కాబట్టి ఏదైనా ఒక సంఘము లేక సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం లేదా రాజ్యాధినేత జారీ చేసే అనుమతి పత్రంను ఏమంటారయ్యా అంటే చెప్పండి, చార్టర్ అని అంటారని చెప్పి మనం చెప్పుకుంటాం. ఏమంటారండి? చార్టర్ అంటాం. అయితే ఇక్కడ సంఘము లేక సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం లేక రాజ్యాధినేత జారీ చేసేటువంటి అనుమతి పత్రాన్ని చార్టర్ అంటారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. మీకు ఇంకా సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక కోడ్ ఇస్తాను మీకు. ఏంటంటే మనకు బ్రిటిష్ రాణి పరిపాలన కంటే ముందు, బ్రిటిష్ రాణి పరిపాలన ఎప్పుడు వచ్చింది? 1858 నవంబర్ 1న వచ్చింది. ఫస్ట్ బ్రిటిష్ రాణి పరిపాలన కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అమలు చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. బ్రిటిష్ రాణి పరిపాలన తర్వాత వచ్చే చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. అంటే ఇక్కడ బ్రిటిష్ రాణి పరిపాలన అంటే 1858 నవంబర్ 1 కంటే ముందు వచ్చిన చట్టాలన్నీ చార్టర్ చట్టాలు అంటారు. 1858 తర్వాత అంటే బ్రిటిష్ రాణి పరిపాలన అనంతరం వచ్చే చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. కనుక ఇక్కడ చార్టర్ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాం, సంఘము లేక సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం లేక రాజ్యాధినేత జారీ చేసే అనుమతి పత్రాన్ని చార్టర్ అంటారండి. కనుక ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అమలు చేసిన చట్టాలని చార్టర్ చట్టాలని, బ్రిటిష్ రాణి పరిపాలన తర్వాత వచ్చిన చట్టాలని కౌన్సిల్ చట్టాలని చెప్తాం. మరి ఈ చట్టం ప్రకారం ఏం జరిగింది? 1793 చట్టం ప్రకారం ఏం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి,
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతి మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఇస్తే రెండవసారి ఏ చట్టం ప్రకారం ఇచ్చారు అని అడిగే అవకాశం ఉంది. రెండవసారి ఏ చట్టం ప్రకారం ఇచ్చారు అనే అవకాశం ఉంది. 73లో 20 ఏళ్ళు ఇచ్చారు, మళ్ళీ 20 ఎప్పుడైతుంది 93. కాబట్టి ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు అంటే మరో 20 సంవత్సరాలు సెకండ్ టైం మరో 20 సంవత్సరాల పాటు అనుమతి ఇవ్వడం జరిగింది వ్యాపారం కోసం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతిని రెండవసారి ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే 1793 చార్టర్ చట్టం ప్రకారం ఇచ్చారు అని చెప్తాం మనం. 1793 చార్టర్ చట్టం ప్రకారం ఇచ్చారని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. కనుక ఈ చట్టం ప్రకారం మరొక 20 సంవత్సరాల పాటు అనుమతి ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. అలాగే ఈ చట్టం ప్రకారం జరిగినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా మున్సిపాలిటీలకు ఈ చట్టం ప్రకారం దేశంలో తొలిసారిగా మున్సిపాలిటీలకు ఏం చేశారమ్మా అంటే చట్టబద్ధం చేశారు. అంటే మున్సిపాలిటీలకు గతంలో చట్టబద్ధం లేదమ్మా. కనుక మొదటిసారిగా ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే మున్సిపాలిటీలకు చట్టబద్ధ హోదా కల్పించారు అని చెప్పండి. ఇదే సమయంలో మీకు అడిగే అవకాశం ఉంది, దేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఏదయ్యా అంటే చెప్పండి. అది మద్రాస్ ఏర్పడిందండి. అది ఎప్పుడు ఏర్పడిందంటే 1687లో ఏర్పడిందని చెప్తాం మనం 1687లో. కనుక అమ్మ దేశంలో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలకు చట్టబద్ధం చేసినటువంటి చట్టం ఏదంటే 1793 చార్టర్ చట్టం ప్రకారం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు దేశంలో తొలిసారిగా చట్టబద్ధ హోదా కల్పించడం జరిగింది అని చెప్పండి. అలాగే ఈ చట్టం ప్రకారం ఇంకేం జరిగిందయ్యా అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టం ప్రకారం మరొక అంశం నిర్ణయించారు. ఏం నిర్ణయించారంటే ఇక నుండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోని సభ్యుల జీతభత్యాల నుండి ఇండియా రెవెన్యూ నుంచే చెల్లించాలి, భారతదేశ రెవెన్యూ నుంచే చెల్లించాలి. అంటే యాక్చువల్గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం వచ్చింది. ఎందుకోసం? రాజకీయ వ్యవహారాలు చూడడం కోసం. యాక్చువల్గా ఆ రోజు ఏం నిర్ణయించారంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న సభ్యుల జీతభత్యాలను మేమే చెల్లిస్తామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. కానీ తదుపరి చట్టం 1793 చార్టర్ చట్టం వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారని అంటే లేదు ఇక నుండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న సభ్యుల యొక్క జీతభత్యాలను భారతదేశ రెవెన్యూ నుంచే చెల్లించాలని చెప్పి నిర్ణయం చేసేశారు. కాబట్టి బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క జీతభత్యాలను భారతదేశ రెవెన్యూ నుంచే చెల్లించాలనేటువంటి అంశాన్ని చట్టం చేయడం జరిగిందమ్మా. మరి ఇక్కడ అది ఏ చట్టం ప్రకారం చేశారంటే 1793 ప్రకారం అది భారతదేశం నుంచి చెల్లించాలనే అంశాన్ని నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంతేకాదు మరి 1793 చార్టర్ చట్టం ఇంకేమైనా చెప్పిందా అంటే ఎగ్జాక్ట్ చెప్పిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మనం ఈరోజు రాష్ట్రపతికి వీటో అధికారాల గురించి మాట్లాడతాం. భారత రాష్ట్రపతికి ఎన్ని వీటో అధికారాలు ఉంటాయంటే 3 ఉంటాయని చెప్తాం. అబ్సల్యూట్, సస్పెన్సివ్, పాకెట్ వీటో అధికారం. రాష్ట్రపతి ఆమోదానికి వచ్చినటువంటి అంశాన్ని బిల్లుని తిరస్కరిస్తే దాని అబ్సల్యూట్, వెనక్కి పంపిస్తే సస్పెన్సివ్, తన మధ్య నొక్కి పెట్టుకుంటే పాకెట్ వీటో అధికారం అంటారని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మీకు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది కౌన్సిల్ తీర్మానాలపై గవర్నర్ జనరల్కు వీటో అధికారాన్ని కల్పించిన చట్టం ఏది? కౌన్సిల్ తీర్మానాలపై గవర్నర్ జనరల్కు వీటో అధికారాన్ని కల్పించిన చట్టం ఏందయ్యా అంటే చెప్పండి 1793 చార్టర్ చట్టం అని చెప్పండి అమ్మా. కనుక ఇక్కడ వీటో అధికారాన్ని గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది, అది 1793 ప్రకారం. కనుక అది మన బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక సంస్కరణ. కనుక ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతికి ఉన్న వీటో అధికారాలు గతంలో ఎవరికి ఉన్నాయంటే గవర్నర్ జనరల్కు ఉన్నాయి. ఆ గవర్నర్ జనరల్కు ఏ చట్టం ప్రకారం కల్పించారంటే 1793 చార్టర్ చట్టం ప్రకారం కల్పించారని చెప్పుకుంటాం. సో ఇక్కడ మరి ప్రధానంగా 1793 చార్టర్ చట్టం మనం చిన్నది అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారు అంటే సింపుల్గా 1793 చార్టర్ చట్టం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలు అనుమతి ఇచ్చారు. అలా మాత్రమే కాస్త అసలు చార్టర్ అనే పేరు ఎందుకు వచ్చింది? కాబట్టి చార్టర్ అంటే దేన్ని అంటారండి అంటే ఇక్కడ
చార్టర్ మీన్ దేన్ని అంటారు చార్టర్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా ఒక సంఘము లేక సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం లేక రాజ్యాధినేత జారీ చేసే అనుమతి పత్రాన్ని చార్టర్ అంటారు. సింపుల్ థింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ అమలు చేసిన చట్టాలు చార్టర్ చట్టాలు. ఇంకా సింపుల్ థింగ్, బ్రిటిష్ రాణి పరిపాలించే కంటే ముందున్న చట్టాలు చార్టర్, బ్రిటిష్ రాణి తర్వాత ఉన్న చట్టాలు కౌన్సిల్ చట్టాలు. ఈ చట్టం ప్రకారం దేశంలో మొదటిసారిగా మున్సిపాలిటీలకు చట్టబద్ధం చేశారు. మొదటి కార్పొరేషన్ మద్రాస్ కార్పొరేషన్ 1687. ఈ చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల జీతభత్యాలు భారతదేశ రెవెన్యూ చెల్లించబడతాయని చెప్పి నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం కౌన్సిల్ తీర్మానాలపై వీటో చేసే అధికారం గవర్నర్ జనరల్ కల్పించారు. ఇక ఈ చట్టం రెండవసారి 20 సంవత్సరాల అనుమతి ఇచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. మొదటిసారి 1773, రెండవసారి 1793 ప్రకారం రెండవసారి అనుమతి ఇచ్చారు. కనుక ఫ్రెండ్స్, ఇది మన చార్టర్ చట్టం, అది 1793. ఇక దీని తర్వాత మనకున్నటువంటి తదుపరి చట్టం ఏంటంటే 1813 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టం. మరి 1813 చార్టర్ చట్టం ఏం చెప్తుంది? 1813 దేని గురించి చెప్తుంది అనుకున్నప్పుడు 1813 చార్టర్ చట్టం అనేటువంటిది దేని గురించి చెప్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అడుగుతాడు ఇక్కడ కూడా. ఏమడుగుతాడనంటే, సార్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతిని క్రింద పేర్కొన్న ఏ చట్టం ప్రకారం ఇచ్చారు అన్నాడు. అప్పుడు మీరేం చూస్తారు? 1773 రెగ్యులేటరీ చట్టం చూస్తారు. అది లేకపోతే 1793 చూడండి. అది లేకపోతే వెతకండి, ఈ చట్టం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, 93 తర్వాత 20 ఇయర్స్ ఎప్పుడైతున్నాయి? అవుతున్నాయి. కనుక అమ్మ ఈ చట్టం ఏం చెప్పిందంటే, ఈ చట్టం ప్రకారం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలు, అంటే ఇది మూడవసారి. ఈ చట్టం ప్రకారం అమ్మ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పండి అమ్మా. అది మరో 3 ఇయర్స్ ఇచ్చారు. ఇక్కడ 20 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఇది మూడోసారి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చట్టం ప్రకారం ఇంకేం జరిగింది? ఏమైనా మార్పు చేశారా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో, భారతదేశంలో అంటే ఈ చట్టం ప్రకారం ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అలాగే బ్రిటిష్ పౌరుడు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చును. గమనించారా? యాక్చువల్గా ఈ దేశంలో వ్యాపారం చేయాల్సి ఉంటే ఎవరు చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం చేయాలి. ఈ దేశంలో వ్యాపారం చేసేటువంటి గుత్తాధిపత్యం కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకే. కానీ ఆ గుత్తాధిపత్యాన్ని తొలగించి ఏం చేశారు? బ్రిటిష్ పౌరుడు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలనే కండిషన్ గతంలో ఉండేది. కానీ దాన్ని సడలించి దాని స్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాకుండా బ్రిటిష్ పౌరుడు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు అనే అంశాన్ని చేర్చారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. అంటే ఇది అర్థం ఏంటంటే, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేసేది, ఇక నుంచి బ్రిటిష్ పౌరుడు కూడా చేసుకోవచ్చు, వాళ్ళకు మాత్రమే గుత్తాధిపత్యం లేదు అని చెప్పి చేశారు. కానీ చట్టం ప్రకారం ఇంకో కండిషన్ పెట్టారు. ఒక వ్యాపారం మాత్రం వాళ్ళే చేయాలి. ఒక వ్యాపారం. ఏ వ్యాపారం అది? ఎవరితో చేసే వ్యాపారం అంటే, ఇక్కడ కండిషన్ ఏంటంటే, చైనాతో చేసే తేయాకు వ్యాపారం. చైనాతో చేసే తేయాకు వ్యాపారం మాత్రం ఎవరు చేయాలమ్మా అంటే, చైనాతో చేసే తేయాకు వ్యాపారం మాత్రం వాళ్ళు మాత్రమే చేయాలి. చైనాతో చేసే తేయాకు వ్యాపారం మాత్రం ఎవరు మాత్రమే చేయాలి? కేవలం వాళ్ళు మాత్రమే చేయాలి.
అంటే ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇక్కడ ఈ చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి బ్రిటిష్ పౌరుడు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మాత్రమే చెయ్యాలనే గుత్తాధిపత్యం తొలగించారు. ఇక వాళ్ళతో పాటు బ్రిటిష్ పౌరుడు కూడా చేసుకోవచ్చు ఇక. కానీ ఇంతకుముందు బ్రిటిష్ పౌరుడికి లేదు అవకాశం, ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. కానీ ఇక్కడ ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ పౌరునికి కూడా అవకాశం కల్పించారు. కల్పించి ఏం చేశారు? అప్పుడు ఒక కండిషన్ పెట్టారు, మీరు చైనాతో చేసే తేయాకు వ్యాపారం మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి, ఇది ఇంకెవరు చేయకూడదు. ఈ ఒక్కడు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం. ఇది తప్ప మిగతా వ్యాపారాలు ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరుడు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం ఇంకేమైనా చేశారా? చేశారండి. ఏం చేశారు? ఈ చట్టం ప్రకారం అప్పటి వరకమ్మ విద్యా వ్యాప్తి కోసం, విద్యా అభివృద్ధి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ పట్టించుకోలేదు. కానీ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా విద్యా వ్యాప్తి కోసం సంవత్సరానికి ₹1,00,000 బడ్జెట్ కేటాయించింది. విద్యా వ్యాప్తి కోసం సంవత్సరానికి ₹1,00,000 బడ్జెట్ కేటాయించారు. అప్పటి వరకు భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం పెద్దగా పట్టించుకున్న వారు నాదులు లేరు. కానీ దేశంలో తొలిసారిగా విద్యా వ్యాప్తి కోసం సంవత్సరానికి ₹1,00,000 బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఏ చట్టం ప్రకారం అయ్యా అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం అని చెప్పండి. 13 చార్టర్ చట్టం ప్రకారం. అంతేకాదమ్మా, రేపు మీ ముందుకు రాబోతున్నటువంటి మరొక ప్రశ్న కూడా ఉందమ్మా, మీరు గమనించండి. దేర్ మే బి ఛాన్స్ టు ఆస్క్. అడగొచ్చు. ఎలా అడగొచ్చు అమ్మా అంటే రేపు ఇలా అడగొచ్చు. ఎలా అడగొచ్చు సార్ అంటే, సార్ మరి ఈ చట్టం ప్రకారం విద్యా వ్యాప్తి కోసమే చేశారు, ఇంకేమైనా చేశారా? ఇంకా ఉంది సార్. అడుగుతారు. 1813 చార్టర్ చట్టం ప్రకారం క్రింద పేర్కొన్న ఏ అంశాలు చేశారు, సవరించారు, ఏ అంశాలు చేర్చారు, ఏ అవకాశాలు కల్పించారు అంటారు. అందుకేనమ్మా ఈ చార్టర్ చట్టం ప్రకారం చేసిన మరొక అంశం ఏంటంటే సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం కల్పించారు. గతంలో సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం లేదు. సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం కల్పించినటువంటి చార్టర్ చట్టం ఏదయ్యా అంటే 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అంతేకాదమ్మా, ఈ చట్టం ప్రకారం ఇంకేం జరిగిందంటే, ఈ చట్టం ప్రకారం భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలను ఆహ్వానించారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలను ఆహ్వానించడం జరిగింది. అంతేకాదమ్మా, ఇదే సమయంలో మీ ముందుకు రాబోతున్నటువంటి మరొక ప్రశ్న కూడా ఉందమ్మా. క్రిస్టియన్ మిషన్ అంటే ఏ రూపంలో వచ్చాయి? క్రిస్టియన్ మిషనరీ ఈ దేశంలో అనుమతి ఇచ్చారు వాస్తవం, కానీ ఏ రూపంలో, ఎలా వచ్చాయి? అందుకే క్రిస్టియన్ మిషనరీలు ఏ రూపంలో వచ్చాయంటే విద్యాలయాలు మరియు ఆసుపత్రులు మరియు చర్చిలు. క్రిస్టియన్ మిషన్ ఎట్లా వచ్చాయమ్మంటే విద్యాలయాల రూపాల్లో, ఆసుపత్రుల రూపంలో, చర్చిల రూపంలో. కొంతవరకు వీటి వల్ల ఏమైందంటే ఈ దేశంలో విద్య అక్షరాస్యత పెరిగే అవకాశం ఏర్పడిందమ్మా క్రిస్టియన్ మిషన్ వచ్చిన తర్వాత. అంతేకాదు, ఇంకా ఏం జరిగింది చట్టం ప్రకారం అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు. యాక్చువల్గా గతంలో అమ్మ ఈ దేశంలో ప్రైవేట్ వ్యక్తులు భూములు, ఆస్తులు కొనుగోలు చేయడానికి, సంపాదించుకోవడానికి అవకాశం లేదు. కానీ దేశంలో మొదటిసారిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు, ఆస్తులు సంపాదించుకునేటువంటి అవకాశం కల్పించబడింది. ఏ చట్టం ప్రకారం అయ్యా అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం అని చెప్తాం. అంతేకాదమ్మా, ఇదే సమయంలో మీ ముందుకు రాబోతున్నటువంటి మరొక అంశం కూడా ఉందమ్మా.
ఈ చట్టం ప్రకారం ఇంకేం జరిగిందంటే స్థానిక సంస్థలకు పన్నులు విధించే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలకు పన్నులు విధించే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలకు పన్నులు విధించేటువంటి అవకాశం కల్పించారమ్మా. అది ఏ చట్టం ప్రకారం అంటే చెప్పండి. అది 1813 చార్టర్ చట్టం ప్రకారం. కనుక అమ్మ ఈ చట్టాలన్నీ కూడా మనం ఒకటే గమనించాలి ఏంటంటే ఈ దేశంలో నూతన వ్యవస్థల్ని, నూతన అంశాలని, నూతన సంస్థలను ఏర్పాటు చేయగలిగింది ఈ చట్టాల ప్రకారం. బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలించింది ఈ చట్టాల ప్రకారమే. కనుక ఒక్కొక్క చట్టం ప్రకారం కొత్త కొత్త శకాలు, కొత్త కొత్త అంశాలు మనకు తెరపైకి వస్తుంటాయి. కనుక 1813 చార్టర్ చట్టం రాగానే మీ మైండ్లో రావాల్సింది ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల అనుమతి వచ్చేసింది. ఇట్స్ థర్డ్ టైం. ఫస్ట్ 1773, సెకండ్ 1793, థర్డ్ 1813. 1813 చార్టర్ చట్టం రాగానే మీకు మీ మైండ్లోకి రావాల్సింది ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేసే గుత్తాధిపత్యం. ఇక్కడ నుంచి అది మాత్రమే కాదు, బ్రిటిష్ పౌరుడు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళే కాదు, బ్రిటిష్ పౌరుడు కూడా చేసుకోవచ్చు. కానీ చైనాతో చేసే తేయాకు వ్యాపారం మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు చేయాలి. అప్పటి వరకు విద్యా వ్యాప్తి కోసం ఎవరు పట్టించుకోలేదు. కానీ భారతదేశంలో మొదటిసారిగా విద్యా వ్యాప్తి కోసం 1813 చార్టర్ చట్టం ప్రకారం సంవత్సరానికి ₹1,00,000 బడ్జెట్ కేటాయించారు. అంతేకాదు 1813 చార్టర్ చట్టం ప్రకారం సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం కల్పించారు. అంతేకాదు 1813 చార్టర్ చట్టం ప్రకారం ఈ దేశంలో క్రిస్టియన్ మిషనరీల ఆహ్వానించారు. మొదటిసారి. అది విద్యాలయాలు, ఆసుపత్రులు, చర్చిల రూపంలో. ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు, ఆస్తులు సంపాదించుకొని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు పన్నులు విధించేటువంటి అధికారం కల్పించారు స్థానిక సంస్థలకు ఈ చట్టం ప్రకారమే. కనుక అమ్మ ఇది 1813 చట్టం సంబంధించిన సమాచారం. మనం రెండో దశలో ఉన్నాం. 1773 నుంచి 1858 లోపు, 1858 లోపు. ఇప్పుడు మనం చెప్పుకున్నవి 1773, 1784, 1773, 1893, 1813. ఇక నెక్స్ట్ 1833. మరి ఇక్కడ 1833 చార్టర్ చట్టం ఏం చెప్తుంది? ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపు అడుగుతాడమ్మా. క్రింద పేర్కొన్న ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు అనుమతి మంజూరు చేయడం జరిగింది? మీరు దేనికోసం ఎదురు చూస్తారు? అక్కడ 1773, అది లేకపోతే 1793, అది లేకపోతే 1813, అది లేకపోతే వెతకండి 1833. అంటే ఈ చట్టం ప్రకారం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎన్నోసారి? 4వసారి, 4th టైం. ఇది ఎన్నోసారి అమ్మా అంటే 4వసారి. ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగిందమ్మా. అది ఎన్నోసారి అంటే అమ్మా 4వసారి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. 4th టైం. అయితే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాల పాటు అనుమతి, అది ఎన్నోసారి అమ్మా అంటే 4వసారి అని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే నేనేమంటున్నానమ్మా అంటే ఇప్పటికీ 3 సార్లు అయిపోయింది, 4వసారి ఇచ్చారు 1833. గుర్తుపెట్టుకోండి సార్, 1773, 1793, 1813, 1833, 4వసారి 20 సంవత్సరాల పాటు ఇస్తున్నారు. సార్ తర్వాత ఇస్తారా లేదా చూద్దాం అది కూడా. మరి ఇక్కడ ఈ చట్టం ఏం చెప్తుంది? ఇంతకీ 20 సంవత్సరాల అనుమతి ఇచ్చారు, 4వసారి. ఇక్కడ బాగుంది. ఈ చట్టంలో జరిగిన పరిణామాలు ఏంటి మార్పులు వచ్చినాయి అంటే ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని
పూర్తిగా రద్దు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారమ్మా. ఏ చట్టం ప్రకారం అంటే ఈ 1833 చార్టర్ చట్టం ప్రకారం. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసేసారమ్మా. అది ఏ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం చేశారు. పూర్తిగా రద్దు చేసేశారు. క్లోజ్. అయితే ఇక్కడ పూర్తిగా రద్దు చేసేశారు అంటే దీని అర్థం ఏంటి? చైనాతో చేసే తేయాకు వ్యాపారం కూడా, తేయాకు వ్యాపారం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుర్తు పూర్తి రద్దు చేసేసారు, ఇంక్లూడింగ్ చైనాతో చేసే తేయాకు వ్యాపారం. మరి రద్దు చేసి ఏం చేశారు? కేవలం పరిపాలన సంస్థగా మార్చారు. పరిపాలన సంస్థగా, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన గుత్తాధిపత్యాన్ని పూర్తిగా తొలగించేశారు, ఇంక్లూడింగ్ చైనాతో చేసే తేయాకు వ్యాపారం కూడా. ఇక వీళ్ళ పని ఏంటి? పరిపాలన చేయడమే. పరిపాలన చేయడమే. ఇది చాలా పెద్ద పరిణామం, ఏ బిగ్ డిఫరెన్స్, చాలా పెద్ద పరిణామం. మరి ఈ సమయంలో చైనాతో చేసే తేయాకు వ్యాపారం రద్దు చేశారు, కేవలం పరిపాలన సంస్థగా మార్చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ రోజులు దగ్గర పడుతున్నాయి. అయితే ఇక్కడ ఈ చట్టం ప్రకారం జరిగిన మరొక అంశం ఏంటి? మార్పు, చేంజ్ ఏంటి? ఇక్కడ ఈ చట్టం ప్రకారం జరిగినటువంటి మరొక పెద్ద మార్పు ఏం జరిగింది సార్ అనుకున్నప్పుడు, ఈ చట్టం ప్రకారం జరిగినటువంటి మరొక మార్పు కూడా ఏంటంటే సార్, ఇప్పటి వరకు మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర చెప్పాను, బెంగాల్ గవర్నర్ అనే పదవి ఏం మార్చారు? బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పాను. బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పాను. బెంగాల్ గవర్నర్ జనరల్ తర్వాత ఇంకేమైనా మాట్లాడాను? నేను ఏం మాట్లాడలేదు. కానీ ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పేరును భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చేశారు. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును భారత గవర్నర్ జనరల్గా మార్చారు. సో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పేరును భారత గవర్నర్ జనరల్గా మార్చారని చెప్తామండి. కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుని భారత గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. కనుక బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పేరును భారత గవర్నర్ జనరల్గా మార్చారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు వాళ్ళు అంటాడు, సరే సార్, బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పేరు భారత గవర్నర్ జనరల్గా మార్చారు కదా, మార్చితే మరి ఇంతకీ మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? మీరు ఇక్కడ చూస్తున్నారండి, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్. ఇతను ఎవరంటే మీకు ఇందాక చెప్పాను, భారతదేశ తొలి భారత గవర్నర్ జనరల్. అంటే ఎప్పుడైతే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారత గవర్నర్ జనరల్ అయిందో, భారత గవర్నర్ జనరల్ ఆయన మొదటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్. మనం ముందు అనుకున్నాం, మొదట బెంగాల్ గవర్నర్ ఉండేది, 1773 ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఆ తొలి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్. ఆ తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. ఆ వ్యక్తి తొలి ఎవరంటే విలియం బెంటింగ్. ఏ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం. మీరు చూస్తున్నారు ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతనే విలియం బెంటింగ్. అయితే ఇక్కడ తొలి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. మరి ఈ చట్టం ప్రకారం ఇంకేమైనా మార్పులు జరిగాయా? ఇంకేం మార్పులు చేశారు? ఈ చట్టం ప్రకారం ఏం జరిగినాయి మార్పులు అంటే, ఈ చట్టం ప్రకారం దేశంలో తొలిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. అంటే దీన్ని బట్టి ఏంటో తెలుసా అమ్మా, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు మనం అర్హులం కాదు. ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మనం అర్హులం కాదు ఇప్పటి వరకు. అంటే 1833 చార్టర్ చట్టం వచ్చే వరకు
1833 చార్టర్ చట్టం వచ్చే వరకు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల అర్హులం కాదు. కానీ 1833 చార్టర్ చట్టం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులు భారతీయులకు అవకాశం ఇచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే జాతి వివక్షను రద్దు చేశారు. అంటే జాతి వివక్ష రద్దు అంటే తెల్లోడు మాత్రమే చేయాలనే నిబంధన సడలించి భారతీయులకు కూడా అవకాశం కల్పించారు. దయచేసి గమనించాలి సార్. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్లా తప్పు. చిన్న చిన్న ఉద్యోగాలు, గుమస్తా, టైపిస్ట్, అటెండర్, ఇగో ఈ రకమైనటువంటి చిన్న ఉద్యోగాలు తప్ప ఒక కలెక్టర్ అయ్యే అవకాశం, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశం మనకు ఇవ్వలేదు సార్. గమనించాలి. ఆ సందర్భం ఇంకోటి ఉంది, చెప్తాను నేను. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలలో మనకు అవకాశం కల్పించారండి. అది జాతి వివక్ష రద్దు చేశారు. దాని అర్థం ఏంటంటే తెల్లోళ్ళు మాత్రమే చేయాలనేటువంటి నిబంధన సడలించి భారతీయులకు కూడా అవకాశం కల్పించారు. అది ఏ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం అని చెప్పి మీరు గమనించాలి. అంతేకాదు ఈ చట్టం ప్రకారం ఇంకేం జరిగింది, ఇంకేం మార్పులు వచ్చాయి ఈ చట్టం ప్రకారం అనుకున్నప్పుడు, ఈ చట్టం ప్రకారం మీరు గమనించండి సార్. బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన తర్వాత అతనికి సహాయ సహకారాలు అందించడానికి ఒక కౌన్సిల్ ఏర్పడింది. దాని పేరే కార్యనిర్వాహక మండలి అని చెప్పాం. ఆ కార్యనిర్వాహక మండలి ఎంతమంది? 4. ఆ 4లో ఏం చేశారు? 4 నుంచి 3 తగ్గించారు. ఎప్పుడు? 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం 3 తగ్గించిన తర్వాత నేను మాట్లాడినా? నేనేం మాట్లాడలేదు. ఇగో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేటువంటి సభ్యుల సంఖ్య కార్యనిర్వాహక మండలిని 3 నుంచి 4 పెంచారు. గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించే కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను మళ్ళీ 3 నుండి 4 పెంచారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యని మళ్ళీ ఏం చేశారమ్మా అంటే 3 to 4 పెంచేశారమ్మా. 3 నుంచి 4 పెంచారు. మరి గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను మరి ఈసారి ఎంత పెంచారమ్మా అంటే 3 నుంచి 4 పెంచారు. అంటే గతంలో 4 ఉండేది, 4 నుంచి పిట్స్ ఇండియా చట్టం ప్రకారం 3 తెచ్చారు. మళ్ళీ 1833 చార్టర్ చట్టం ప్రకారం 3 నుంచి 4 చేసి ఈసారి న్యాయ సభ్యుడిగా లార్డ్ మెకాలేని తీసుకున్నారు. లార్డ్ మెకాలే ఎప్పుడైతే కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 3 to 4 పెంచారో, పెంచిన తర్వాత ఈసారి న్యాయ సభ్యుడికి ఎవరిని తీసుకున్నారమ్మా అంటే ఈ లార్డ్ మెకాలేని తీసుకున్నారండి. న్యాయ సభ్యుడు ఎవరు తీసుకున్నారు? ఈ లార్డ్ మెకాలేని తీసుకున్నారు. కనుక ఇవాళ సభ్యుల సంఖ్య గతంలో యాక్చువల్గా గవర్నర్ జనరల్కి, బెంగాల్ గవర్నర్ జనరల్కి సహాయ సహకారాలు అందించడానికి 4 ఉంటే పిట్స్ ఇండియా చట్టం ప్రకారం 3కు తగ్గించారమ్మా. ఆ తర్వాత 1833 ప్రకారం మళ్ళీ 3 నుంచి 4 చేసి ఇక న్యాయ సభ్యుడికి ఎవరిని తీసుకున్నారంటే లార్డ్ మెకాలేని తీసుకున్నారు.